एसपीए स्लिमिंग एंड ब्यूटी क्लिनिक की जानिब से लेटेस्ट टेक्नोलॉजी से अपना वेट कम करें। हमारे पास स्किन एंड पिंपल्स के लिए भी कई ट्रीटमेंट्स है, तो देर किस बात की। एसपीए स्लिमिंग एंड ब्यूटी क्लिनिक से अभी राब्ता करें। हमारा एड्रेस है बिसाइड अग्रवाल स्वीट हाउस लेन, जेएन रोड, एबिट्स, हैदराबाद। चेयरमैन A18 तेलंगाना न्यूज़ मोहम्मद आजम अली। मैं चिरलापल्ली जेल में केसीआर और उनके ख़ानदान के लिए एक डबल बेडरूम बनाऊंगा। तेलंगाना के वज़ीर आला ए रेवंत रेड्डी का बयान। जना जठारा सभा में सीएम रेवंत रेड्डी ने बीआरएस सुप्रीमो के चंद्रशेखर राव पर शदीद तनकीद की। केसीआर को चिरलापल्ली जेल भेजा जाएगा। सीएम रेवंत रेड्डी कहते हैं, मैं जना रेड्डी की तरह नहीं हूँ, मैं रेवंत रेड्डी हूँ, मैं तुम्हें चिरलापल्ली जेल भेज दूंगा। मैं आपके बेटे बेटी और दामाद के लिए चिरलापल्ली जेल में 2 BHK तामीर करूंगा। हमने सब्र किया क्योंकि आपका कुल्हा फ्रैक्चर हो गया। बेटी जेल गई, लेकिन अगर आप जो चाहें बोले, हम पुरसुकून नहीं होंगे। केसीआर, आप वोट मांगते हैं कि आपने 2 BHK कहाँ बनाया, और हम इंदिरा घरों में आपको डिपॉजिट नहीं मिलेगा। वाइब्रेंट तेलंगाना मॉडल गुजरात मॉडल पर हावी होगा, जिसकी बात वज़ीर आज़म ने की है। किशन रेड्डी बेशर्म है और उनके पास कुछ नहीं है। పట్టి పీడించి వేధించి దోసుకొని దోపిడి దొంగలాక అడవి పందుల్లాక తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 10 సంవత్సరాలలో 100 సంవత్సరాల విధ్వంసం చేసినావు. ఇవాళ మమ్మల్ని ఎంటిక బీకలేరంటావా? మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే. బిడ్డ, నువ్వు అనుకుంటున్నావేమో కాలు ఇరిగిందని, లేకపోతే కట్టెపట్టుకొని నడుస్తున్నా అని, కూతురు జైలుకు పోయిందని, అధికారం కోల్పోయిందని. కొంతకాలం మేము సంయమనం పాటించినాం. ఏ మనిషికైనా కష్టం వచ్చినప్పుడు మేము మానవత్వంతో మీ గురించి మాట్లాడకుండా మర్యాద పూర్వకంగా వ్యవహరించినాం. ఇవాళ నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకుంటామని. చూస్తూ ఊరుకునేటోడు ఎవరు లేరు. నేను పెద్దలు జానారెడ్డి గారి లాగా కాదు, నేను రేవంత్ రెడ్డిని బిడ్డ. అంగిలాగు ఊడదీసి నువ్వు మాట్లాడే లత్కోర్ లఫంగ మాటలకు చెర్లపల్లి జైల్లో చిప్పకూడు తినిపిస్తా బిడ్డ. నువ్వు అనుకుంటున్నావేమో. ఆనాడు చెప్పినా ఈనాడు చెప్తున్నా, నువ్వు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియలే, నేను మాత్రం నీకు తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా చెర్లపల్లి జైల్లో. ఎందుకంటే కొడుకు కోడలు వస్తే యాడుండాలి, బిడ్డ అల్లుడు వస్తే యాడుండాలి. అందరు కలిసి చెర్లపల్లి జైల్లో ఉండేటట్టు